రైట్ ఇక దేవరకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏం జరిగింది కొల్లాపూర్లో? ఏం జరిగింది అంటే నిన్న మొదటిది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మార్పు 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 అని వచ్చిన ప్రభుత్వంలో రెండవ మర్డర్, రెండవ హత్య ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. జనవరిలో ఒక మాజీ ఆర్మీ జవాను బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ యాదవ్ ను కిరాతకంగా అక్కడ నరికి చంపింది. నిన్న శ్రీధర్ రెడ్డి అని, బొడ్డు శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీపల్లి అనే గ్రామం, చిన్నంబాయి మండలం, ఆయనను పండుకుంటే బయట, ఇంటి బయట వండుకుంటే ఎండాకాలం అని మంచం మీద గొడ్డలతో మెడ నరికి చంపేసింది. నేనందరం అక్కడికి పోయింటి, నేను బాలరాజు, మేమందరం ఆనే ఉంటుంది. నేను బాధ ఎక్కడ అనిపిస్తుందంటే తెలంగాణలో ఇదివరకు ఈ దిక్కుమాలిన సంస్కృతి లేదు. రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం. అవసరమైతే ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దొబ్బుకునుడు కాడుకుంటారు, లేదంటే లొల్లి పెట్టుకుంటాం. అంతేగాని ఈ సంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు, ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెచ్చిన మార్పు ఏందయ్యా అంటే, పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి, హత్యా రాజకీయాలను కూడా తెచ్చి, దారుణమైన అవతల వాళ్ళు అవసరమైతే నరికేయాలి, లేకపోతే దొంగ కేసులు పెట్టి లోపలేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల నొక్కాలి, ఏదో ఒక ఫేక్ కేసు అన్న పెట్టాలి, ప్రత్యర్థులను వేధించాలనే ఒక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్ పోయి టీజీ వచ్చింది, టీఎస్ పోయింది, టీజీ వచ్చిందట. ఇగో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. మంచిగా కరెంటు ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు బ్రహ్మాండంగా ఉండే. మరి దేవరకొండలో ఇప్పుడు కరెంటు కట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నిజంగా ఒక్కసారి నేను సిన్సియర్గా అడుగుతున్నా, మీరేం మొహమాటం కోసం కూడా చేయలేకపోరి, నేనేం అధికారంలో కూడా లేను, మీరు మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు 100% చూసినా. మరి మార్పు అని తెచ్చుకుంటే ఏమైంది? మంచిగా కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడుండే కడుపు నిండా, ఇప్పుడేమో కరెంటు కోతలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు, పంటలు ఎండుడు. ఏం లాభమైంది మనకు? ఎందుకురా అయ్యా లొల్లి? ఎందుకురా? అందరు కనబడుతున్నారు, మీకెందుకు లొల్లి? మీరు లొల్లి పెడకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న మీ అందరూ దాదాపుగా 99% మంది రైతు బిడ్డలే అని నేను అనుకుంటున్నాను. రైతు బిడ్డలైన వాళ్ళు ఒక్కసారి చేయలేవచ్చు. అచ్చా, ఇది కూడా 100%. మీరు ఏం చెప్పినా ఇలా చేస్తారని డిసైడ్ అయినా మీరు కాదా? అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్లు అయిన వాళ్ళు చేయొచ్చు, ఇది పక్కా మీరు ఇలా డిసైడ్ అయి వచ్చారు. కానీ లేదు. అయితే ఎందుకు అడుగుతున్నా అంటే, 6 నెలల కిందట ఈ రోజు ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ని కథలు చెప్పిండు? ముఖ్యంగా రైతు బిడ్డలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఏమేం మాటలు చెప్పిండు? కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే నేను వస్తున్నా, మీరు 1,00,000 మాఫీ అయిన వాళ్ళు కూడా అర్జెంట్ గా బ్యాంకు కురుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తేనే ఉన్నా, రాగానే రాజశేఖర రెడ్డి లెక్క నేను కూడా మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా, 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు. కానీ ఈయన రాజశేఖర రెడ్డి కాదు, ఈయన రేవంత్ రెడ్డి, రేటెందర్ రెడ్డి. ఏం చేసిండు? డిసెంబర్ 9 నాడు ఆయనతో పాపం వచ్చిండు, ఆయనకు అర్థమైపోయింది సినిమా. ఆడ ఈయన అనుకున్నట్టు లేదు పరిస్థితి. ఎటు పడతాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటు పడతాడు మాట్లాడొచ్చు. ఆడనేమో పాపం పోయినాక అధికారం చెప్పారు, సార్ ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు, కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రభుత్వం అంటే అనే వరకు చల్లబడ్డాడు మనిషి. ఏమైంది మరి? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా పోయింది. ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది, 6 నెలలు నిండుతాయి. అయిందా రుణమాఫీ? అయిందా ఎవరికన్నా రాష్ట్రంలో? ఇంకేం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా కింటాల్కు. దేవరకొండలో వడ్లు వండుతాయా? పండుతాయా? ఇక్కడ దొడ్డు వడ్లు వండిస్తారా, సన్న వడ్ల? 85-90% దొడ్డు బియ్యమే పండిస్తారు. ఒక పంట మాత్రం కొంతమంది, ఒక 10-15% మంది సన్న బియ్యం పండిస్తారు.
ఎంత మోసం, ఎంత దొంగలంటే కాంగ్రెస్ వాళ్ళు క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు. అప్పుడు చెప్పలే దొడ్డువడ్లు అని చెప్పలే, సన్నవడ్లు అని చెప్పలే. మేనిఫెస్టోలో ఏం రాసిండు అన్న రాసి పెట్టిండు. ఇవాళ క్వింటాల్ వడ్లకు ఎంఎస్పి 2183 ఉంది. రేపు నా ప్రభుత్వం వస్తే 500 అదనంగా ఇస్తా, రెండు కలిపితే 2683 రూపాయలు మీకు వస్తుందని చెప్పిండు. ఇక్కడ మీరందరు రైతు బిడ్డలే కాబట్టి నేను అడుగుతున్నా, 2183 ఎంఎస్పి దేనికి? సన్నవడ్లకా దొడ్డువడ్లకా? దొడ్డువడ్లకు. సన్నవడ్లకు 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎంఎస్పి. వాడు పెట్టిందేమో దొడ్డువడ్లకు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. 2183 అంటే దొడ్డువడ్ల ఎంఎస్పి పెట్టి దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని చెప్పి నిన్నగాక మొన్న కేబినెట్ అయిపోయిన తర్వాత సావు కబురు సల్లగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఏమేం బోనస్ అనేది సన్నవడ్లకే ఇస్తామంటున్నాడు. ఎంత మోసం అంటే, సన్నవడ్లు పండించే రైతులకు తెలుసు, వాళ్ళకు మార్కెట్ బాగుంటే అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది సన్నవడ్లు. వానికి ఏ బోనస్ అవసరం లేదు సన్నవడ్లు పండించడానికి. ఎందుకంటే మార్కెట్లో మంచిగా మిల్లర్ వస్తాడు, కల్లంకాడికి వస్తాడు, వాడే కొంట పోతాడు, 3000 రూపాయలు తీసుకొని పోతాడు. అవసరం అయితే మార్కెట్ బాగుంటుంది. అప్పుడప్పుడు 27 వస్తుంది, అప్పుడప్పుడు 25 వస్తుంది, అప్పుడప్పుడు టైం బాగుంటే 3000 దాకా కూడా వస్తుంది. వారికి బోనస్ అవసరం లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్లతనం, వాళ్ళ దివాలాకోరు రాజకీయం, వాళ్ళ చిల్లరతనం ఏంది అంటే, అవసరం ఉన్నోనికేమో ఇయ్యరంట. 1800లకు అమ్ముకుంటున్న ఆయనకేమో ఇయ్యరు, కానీ 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఇలా దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు. పడుతుందా రైతు బంధు? పడ్డదా? పడ్డది. ఎప్పుడు పడ్డది? కేసీఆర్ ఏమో నాట్లేసినప్పుడు ఇస్తుండే రైతు బంధు, రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు ఇస్తాడు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు పడేటప్పుడు గప్పుడు, అంటే పంటలు కోసేటప్పుడు ఇస్తాడంట రైతు బంధు మొగోడు. అదే విధంగా జరను ఆగురావు జర ఇంకొక మాట ఏమన్నాడు రేవంత్ రెడ్డి? రైతు బంధు కేసీఆర్ భూములకే ఇస్తున్నాడు, కౌలు రైతులకు పట్టించుకుంటలేడు, పేద గిరిజనులు దళితులు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళకు పట్టించుకుంటలేడు, వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు, కౌలు రైతులకు కూడా 15,000 అన్నాడు, రైతు కూలీలకు నెలకు 1000 అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. మనం అడగలే, ఇవ్వాలి మెడ మీద కత్తి పెట్టలే, అడగలే, ఎన్ని రోజుల్లో చెప్తామని డిమాండ్ చేయలే. ఎందుకంటే మనం అనుకోలే ఆయన వస్తారని కూడా అనుకోలే. కానీ అన్ని చెప్పిండు, 100 రోజుల్లో అన్ని చేస్తా. ఒక్కటి జరిగిందా? ఇంట్లో 500 బోనస్ వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? రైతు కూలీలకు రూపాయి వచ్చిందా? మరి మీరంతా రైతు బిడ్డలైతే రైతుల తరపున ఈ మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారా చెప్పరా? ఆలోచించండి. ఒక్క రైతులనే కాదు ఎంతమందిని మోసం చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండు ఆడబిడ్డలందరికీ? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు కళ్యాణ లక్ష్మికి, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను. ఇక ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. నీకు 1,00,000 ఇస్తా అంటే వేరు, తులం బంగారం అంటే వేరు. తులం బంగారం 60,000 70,000 ఇప్పుడు ఎంతుందో గానీ, ఎంతుందమ్మా? 75 ఈ రోజు రేటా అది? మరి ముఖ్యమంత్రికి పాపం ఉద్దర కూడా ఇస్తలేడు బంగారం. తులం బంగారం అన్నాడు. ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 1,00,000 పెళ్లిలైన వచ్చిందా తులం బంగారం? ఇవాళ రేవంత్ రెడ్డి 1,00,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. నేనైతే చెప్తున్నా మీకు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, దేవరకొండలో యాద పెట్టుకొని, తులం బంగారం కాదు తులం ఇనుము గుడి ఎడవాడు. పచ్చి మోసగాడు. ఓట్లు వేయించుకుంటా అంటే మళ్ళీ 4 ఏళ్లకే. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పిన, మీరు ఇన్లే. కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఎత్తాడు రైతు బంధు, ఓట్లప్పుడు అని చెప్పిన. ఓట్లు అయిపోయినాయి, ఇంకా 4 ఏళ్ల దాకా ఓట్లు లేవు. ఇక రైతు బంధు కూడా రాదు, ఎగ్గొట్టుడే తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు రాలే కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనం, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది, బ్రూ ట్యాక్స్. ఆ ట్యాక్సులు మొదలైన 3 ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు, కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి, అవి చాలని. ఇంకో దిక్కు మీరందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలు, కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు,
కొంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. నేను వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకు, నేను కూడా 18 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా దాదాపు 16 ఏళ్ళు అయింది. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి, మూడవది అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, పెట్టి తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే రిటర్న్ టెస్ట్ ఇప్పటివరకు ఒకటి కాలే. నోటిఫికేషన్ వచ్చిందా? ఒకటన్నా ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? రాలే. రిటర్న్ టెస్ట్ కాలే, ఇంటర్వ్యూ అంతకంటే కాలే. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినారు. అంటే పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం పుట్టిరు. ఇదెట్లా? ఇంతకంటే పెద్ద మాయా ప్రపంచం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే పెద్ద వింత ఏదైనా ఉంటుందా? అబ్ర కదబ్రా చూమంతారు అన్నాడు రేవంత్ రెడ్డి, 30,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. అంటే మనం పిచ్చోళ్ళమా? మనం విద్యావంతులం కాదా? మనకు తెలియదా? ఇదివరకు పరీక్షలు రాయలేదా? మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాలేజీకి పోయిండో లేదో, పరీక్షలు రాసిండో లేదో, రాస్తే కూడా కాపీ కొట్టి రాసిండో లేకపోతే నిజంగా రాసిండో నాకు తెలియదు. కానీ నేనైతే 2 మాస్టర్ డిగ్రీలు చేసిన, 2 పీజీలు చేసిన, నిజాం కాలేజీలో చదువుకున్నా. నాకెన్నడూ చిటీలు పెట్టి రాసే అలవాటు కూడా లేదు. మంచిగా చదువుకొని పాస్ అయిన నేను. మరి ఆయన ఎట్లా పాస్ అయిండో ఏం చేసిండో నాకు ఎరకలేదు. కానీ గింత అన్యాయమా? చెప్తే అబద్ధాలు, గింత దారుణమైన అబద్ధాలు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంకొక మాట చెప్పిండు మీకు, నేను వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పరీక్షకు కూడా ఫీజు తీసుకొని అన్నాడు. టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? టెట్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ ఫీజు ఎంత తమ్మి? 500. రేవంత్ రెడ్డి వచ్చినాక టెట్ ఫీజు ఎంత అయింది? 2,000 అయింది. ₹1 ఫీజు తీసుకొని అన్నోడు, టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు 400 ఉంటే లొల్లిపెట్టినోడు ఈయన వచ్చినాక 5 రెట్లు పెంచిండట. 500% పెంచి 2,000 చేసిండు. పెన్షన్ పెరగలేదు, రైతు భరోసా పెరగలేదు, తులం బంగారం రాలేదు, ఇవేవి రాలేదు. ఆడపిల్లలకు 2,500 రాలేదు. కానీ నిరుద్యోగ భృతి లేనే లేదు. కానీ టెట్ ఫీజు మాత్రం 5 రెట్లు పెంచిండు. అంటే ఎంత గొప్ప మార్పు! కరెంటు పోయే మార్పు, మర్డర్లు చేసే మార్పు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చినా అని చెప్పే మార్పు, ఫేక్ న్యూస్ ను నిజమైన న్యూస్ అని భ్రమింపజేసే మార్పు. ఈ దిక్కుమాలిన మార్పున మనం కోరుతున్నది విద్యావంతులుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇంకొక మాట మా ఆడబిడ్డలను అడుగుతున్నాను. నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు నేను ఆడబిడ్డలందరికీ. వచ్చిందా ఒక్కలకన్నా? ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకి ఇస్తుండు, లేదంటే ముసలయ్యకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? మీరు ఆడబిడ్డలు నాకు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నేను పొద్దున్నే చూసినా రాహుల్ గాంధీ ఆదిలాబాద్ లో చెప్పిండు. ఏం చెప్పిండు? తెలంగాణలో మహాలక్ష్మి పథకం చాలు అయిపోయింది, ఆడపిల్లల ఖాతాలో పడతానే ఉన్నాయి పైసలు, 2,500 ఇట్లా లక్షలు కుమ్మరిస్తున్నా అని చెప్పిండు. ప్రియాంక గాంధీ ఏమో ఉత్తరప్రదేశ్ లో చెప్తుంది, మా ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, మేము అక్కడ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, నెలకు 2,500 ఆడపిల్లల ఖాతాలు వేస్తున్నామని చెప్తున్నాం. లేదా? మధ్యలో మీ బాలనాయకం అని ఎత్తుకపోయినామో చూడు. లేదా? ఎట్లుంది కథ అంటే, ఎక్కడ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, వాళ్ళ మాటలకు మొక్కాలి, వాళ్ళ నోర్లకు మొక్కాలి. ఇక వీళ్ళందరికీ మించిన మొగాడు రేవంత్ రెడ్డి మొనగాడు. ఏమంటున్నాయన? మనం ఎంత పిచ్చోళ్ళం అనుకుంటున్నదో నాకే తెలియదు. 6